హాయ్ అండి. ఇవాళ గుమ్మడికాయ బజ్జీ చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది, తీయగా కారంగా, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇగో చిన్న ముక్క గుమ్మడికాయ, నేను ఒక పావు కిలో గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది శుభ్రంగా తరిగేసి కడిగేసి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇగో తొక్క తీసేసి శుభ్రంగా ఈ మోస్తరుగా తరిగేవి, ఎక్కువ సన్నంగా తరగొద్దు, మళ్ళీ వేగిన తర్వాత ముద్దలా అనిపిస్తుంది. ఇలా తరిగితే చాలా బాగుంటుంది. ఇగో నేను తింటున్నాను. ఒకప్పుడు ఇంట్లో ఆడించింది, అదే మనం ఆడించేది శనగపిండి, కొంచెం వరిపిండి, ఒకప్పుడు వరిపిండి, అరకప్పుడు వరిపిండి, ఒకప్పుడు శనగపిండి, నల్ల జీలకర్ర, కలంజీ అంటారు దీన్ని, కొంచెం వాము, కొంచెం ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం అదే ఉప్పు సరిపోతే కొంచెం వేసాను. కొంచెం కారం, చూసారా కర్ర మంటుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. దాన్ని తింటూ కొంచెం పసుపు, కలర్ మంచిగా బజ్జీకి వస్తుంది. శుభ్రంగా కలిపేద్దాం. బజ్జీ తిని మజ్జిగ పచ్చిమిర్చి నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. శుభ్రంగా కలిపేసాక కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలపాలి, పలుచగా చేయొద్దు. ఇక ఈ మోస్తరుగా కలపాలి. ఇలాగ ఆ గుమ్మడికాయకి బాగా పట్టేటట్టుగా నూనె పెట్టున్నది. రండి చూపిస్తాను. తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇవాళ పొద్దున్న టిఫిన్లో అదే చేశాను. చూడండి, నేను ఏది చేస్తే అదే వీడియో పెట్టేస్తాను. పెట్టాక ఇంకైతే చేయను, ఏది వండుకుంటే అది వీడియో. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. వేగేక చూపిస్తాను. మంచిగా వేగాలి, లోపల కూడా మంచిగా మెత్తబడుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక ఇలా వస్తుంది. ఆ వాము, కలౌంజీ, నల్ల జీలకర్ర తింటూ ఉంటే అవన్నీ తగులుతూ ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి. నేనైతే తింటున్నాను, తింటూ వాయిస్ ఇస్తున్నాను. ఇక ఇలాగా మనం బ్రెడ్ పకోడా చేస్తాం కదా, సేమ్ అలాగే వస్తుంది. ఇక చూడండి, ఇలా వస్తుంది. ఇద్దరికి చేశాను. చాలా బాగుంటుంది. నేను వీడియో వాయిస్ చూసి తినేసాను కూడాను. ఇగో చూడండి, చూసారా మెత్తగా వేగింది. గుమ్మడికాయ ఎన్ని రకాలు చేసుకోవచ్చండి. ఉట్టి గుమ్మడికాయ కూడా వేచి మంచిగా అన్నంలో తినవచ్చు. చాలా బాగుంటుంది. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా